విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ టీవీ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అలా ఫెసిలిటీస్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి సార్? సెయింట్ పీటర్స్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో 3 decades విద్యకి పిల్లలందరికీ కూడా వాళ్ళ సేవ అందిస్తున్నారండి. వీఆర్ మోస్ట్లీ యాక్చువల్లీ ఇంటూ స్కూల్స్ అండ్ ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఉన్నామండి. ఇంజనీరింగ్ ఎన్ని కాలేజీలు ఉన్నా కూడా ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ డు నాట్ రియలీ సర్వ్ ద ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ అనిపించేసి మేనేజ్మెంట్ హెస్ స్టార్టెడ్ దిస్ ఇంజనీరింగ్ కాలేజ్ 5 years బ్యాక్ అండి. ఆ విధంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో అడుగుపెట్టడం జరిగింది. బేసిక్ ఏమేంటంటే క్వాంటిటీ కాకుండా క్వాలిటీ మీద శ్రద్ధ చూపించాలన్న ఉద్దేశంతో సిటీకి చాలా దగ్గరలో పిల్లలందరికీ మంచి విద్యని, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికని ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం. మారుతున్న కాలంతో పాటుగా స్టూడెంట్స్ కెరీర్ కు ఉపయోగపడే విధంగా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందుకెళ్తుంది. అన్ని కోర్సులకు తగ్గట్లుగా ఇండస్ట్రీస్ కొలాబరేషన్ తో చదువు పూర్తి కాగానే స్టూడెంట్స్ ఉద్యోగాలు సంపాదించగలిగేలా యాజమాన్యం టీచింగ్ మెథడ్స్ ను డిజైన్ చేసింది. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ డాక్టర్ కేవీజే రావు గారు మనతో ఉన్నారు. కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడ ప్లేస్మెంట్ రికార్డ్స్ గురించి పలు వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఇంటేక్ ఆఫ్ ది కాలేజ్? కాలేజ్ ప్రెసెంట్ ఇంటేక్ 528 మంది విద్యార్థులండి. ఇందులో 528 మందిలో 450 మంది బీటెక్ స్టూడెంట్స్. బీటెక్ చదివే స్టూడెంట్స్ లో సిఎస్సి వాళ్ళు 120 స్టూడెంట్స్, ఈసీఈ వాళ్ళు 120 స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ వాళ్ళు 90, ఐటీ అండ్ మెకానికల్ వాళ్ళు 60 స్టూడెంట్స్. ఇది కాక మనకి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ ఏడాది శాంక్షన్ అయిందండి, 18 మంది స్టూడెంట్స్. కాకుండా ఎంబీఏ కోర్సు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో 60 స్టూడెంట్స్. జేఎన్టీయూ పరిధిలోనే ఫారిన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక కాలేజ్ సెయింట్ పీటర్స్. లీడింగ్ విదేశీ విశ్వవిద్యాలయాలతో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ను కూడా నిర్వహిస్తోంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ లో అతి తక్కువ కాలంలో జంట నగరాల్లో బెస్ట్ కాలేజ్ గా పేరు పొందింది. అసలు వేరే కాలేజ్ మీ కాలేజ్ కన్నా అసలు వేరియేషన్ ఏంటి, మీరేం చెప్పగలుగుతారు? చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ లాగానే విద్యను అభ్యసిస్తున్నాయండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ అండ్ ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజ్ అండి. దాన్ని అయితే మనం గమనిస్తే అందు గురించి పిల్లలకి డిగ్రీ వస్తుంది కానీ జాబ్ రాకపోవడానికి ముఖ్య రీజన్ అదే అండి. దాన్ని ఉద్దేశం పెట్టుకుని మనం వీ వాంటెడ్ టు రియలీ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దిస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడైనా మీరు కాలేజ్ విజిట్ చేయండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ మీకు చాలా తేడా ఉంటుందండి. మీరు ఆ క్యాంపస్లోకి అడుగుపెట్టిన తర్వాతనే తెలుస్తుంది ఆ ప్రొఫెషనలిజం అనేది ఇట్స్ విజిబుల్ అండి. ద వే వీ హ్యాండిల్ ద స్టూడెంట్స్, ద క్లాస్ రూమ్స్ కానివ్వండి, ల్యాబొరేటరీస్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, దీంట్లో చాలా తేడా ఉంటుందండి. బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపొద్దున కంపెనీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అలాంటి ఎన్వైరన్మెంట్లోనే జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చొని పనిచేసే కంప్యూటర్స్ కానివ్వండి, ఇద్దరు ఆల్ వెరీ హై ఎండ్ అండి. వాళ్ళు చేసే ప్రతి మిగతా ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ కూడా మంచి ఎక్విప్మెంట్తో వాళ్ళకి రిజల్ట్స్ బాగా వస్తుంది. అదే ఎక్విప్మెంట్ రేపొద్దున వాళ్ళు ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు కాబట్టి ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ దెమ్ అండి. దానికి తోడు మనం ఇచ్చే ట్రైనింగ్ కూడా దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద స్టూడెంట్స్. And that's a major difference between St. Peter's Engineering College and other engineering colleges.
కాలేజ్లోని నాణ్యమైన ల్యాబ్లు, వెల్ క్వాలిఫైడ్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తో యూనివర్సిటీ స్థాయి విద్యనందిస్తోంది సెయింట్ పీటర్స్. టీచింగ్ విషయంలో అంటే మనకు లెక్చరర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా మీరు టీచర్స్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మా కాలేజీ 2007లో ఎస్టాబ్లిష్ చేసామండి. అంటే 4 years రన్ చేసాం. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిపోయినారు. అన్ని ఫెసిలిటీస్, కాలేజీలో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ డెవలప్ అయి ఉన్నాయండి. మేము ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటామంటే స్టూడెంట్స్కి ఫస్ట్ టీచర్స్ రిక్రూట్మెంట్, దాంట్లో మేము చాలా శ్రద్ధ తీసుకుంటామండి. వచ్చే టీచర్స్ని అప్లికేషన్స్ ఫస్ట్ స్క్రూటినీ చేస్తామండి. స్క్రూటినీ చేసి అన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉన్న టీచర్స్ని పిలుస్తామండి. పిలిచిన టీచర్స్లో కూడా 2 రకాల టీచర్స్ నార్మల్గా మేము ప్రిఫర్ చేస్తామండి. ఒకటి బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, పెద్దవాళ్ళై ఉండి, ప్రొఫెసర్స్, చాలా విజ్డమ్ ఉన్న టీచర్స్. రెండవది ఇప్పుడే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళ అనుభవం ఉన్నవాడు, యంగ్ టీచర్స్. వీళ్ళిద్దరిని మేము జనరల్గా ప్రిఫర్ చేస్తుంటామండి. రేషియోలో ఈ బ్లెండ్ ఉంటుందన్నమాట. అంటే బాగా చదువుకుని, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, బాగా విజ్డమ్ ఉన్న టీచర్స్ కొద్దిమంది, వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని యంగ్ ఎంథూజియాస్టిక్ గ్రాడ్యుయేట్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ సెకండ్ టైం. తర్వాత మేము ఫాలో అయ్యేదంతా కూడా JNTUH సిస్టమ్ అండి, రెగ్యులేషన్స్. అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ అండి. ఏ కాలేజ్ లో లేని విధంగా మోడర్న్ సిస్టమ్స్ తో కంప్యూటర్ ల్యాబ్, EDC, ఎలక్ట్రికల్ ల్యాబ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్నాయని మేము గర్వంగా చెప్పుకోగలం. Hello, I'm Victor Charles from 3rd year EEE. 2 years back when I was inducted into this college, the first thing that impressed me was the architecture. Then as days passed, the education, the way the lecturers interacted with us and everything impressed me. We were always encouraged to take part in seminars and various other special events, and right now we have special media entertainment events every week, and it helps us in our communication and various other things, and our labs and everything have well equipped stuff, and we are always helped even outside the campus. క్వాలిటీ టీచింగ్ లో బెస్ట్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. పోలీసులు దొరికిపోయినా పర్వాలేదు, ఎవ్వవాడు చావాలి. మాయమైంది నా మనసు నీ వల్ల, ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందు దాగి పగటి పూట తారలా. చాలా చేసినావు చాలు వేర గోపాల, నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమగరా. ఇంజనీరింగ్ అంటేనే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, మంచి ల్యాబ్స్, ఫ్యాకల్టీ ఉంటేనే స్టూడెంట్స్కి అర్థమవుతుంది. అలాంటి ఉద్దేశంతోనే సెయింట్ పీటర్స్ ను ది బెస్ట్ ఎక్విప్మెంట్స్ తో ఏర్పాటు చేశాం. రేపటి సమాజం కోసం తపనతో ఉన్న చదువులు చదివిన మేధావులు ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు అన్నింట్లో ముందుండాలనే భావనతో నాణ్యమైన విద్య కోసం కృషి చేస్తున్నారు. జెంటి నగరాల్లోని సెయింట్ పీటర్స్ గ్రూప్ ప్రమోటర్ అయిన ప్రముఖులు టీవీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో నాణ్యమైన విద్యనందించేందుకు అహర్నిశలు కృషి చేస్తారు. స్టాఫ్ చాలా ఇంపార్టెంట్, లెక్చరర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారో ఒక విషయం చెప్పండి. ఇంజనీరింగ్లో ఇప్పుడు ఏంటంటే ఏఐసిటి నామ్స్ ప్రకారము, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం బీటెక్ వాళ్ళు కూడా బీటెక్ చెప్పడానికి అర్హులండి. అది మేమేం చేస్తున్నాం అంటే బీటెక్ వాళ్ళని చాలా తక్కువగా, మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఎంటెక్స్ కానివ్వండి, పిహెచ్డీస్ కానివ్వండి, ఎంఫిల్ కానివ్వండి, ఇట్లాంటి ఏరియాస్ వాళ్ళని మనం ఎక్కువ తీసుకుంటున్నామండి.
ప్రొఫెసర్స్ని ఎక్కువ మంది తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ పరిజ్ఞానము, వాళ్ళ ఎక్స్పీరియన్స్, దట్ విల్ బి గ్రేట్ అసెట్ ఫర్ ద అదర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మోస్ట్లీ ఫర్ స్టూడెంట్స్ అండి. అందుగురించే వీ హెవ్ గట్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్ విత్ అస్, PhD హోల్డర్స్. అది కాకుండా మెజారిటీ ఆఫ్ అవర్ స్టాఫ్ ఆర్ MTech విత్ 2 to 7 to 8 years అండి యావరేజ్ ఎక్స్పీరియన్స్. వీ గాట్ మోర్ దెన్ 12 years ఎక్స్పీరియన్స్ స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. అండ్ స్టాఫ్ కూడా ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా వీ గెట్ ఓరియంటేషన్ ప్రోగ్రాము. దాని ద్వారా ఏంటంటే ఎప్పుడు ప్రతిసారి కూడా స్టాఫ్ని వాళ్ళు అప్డేట్ చేసుకునే ఏర్పాటు మన దగ్గర చేస్తున్నామండి. దాట్స్ వై స్టాఫ్ విల్ ఆల్వేస్ బీ ఆన్ ద టోస్ అండ్ విత్ ద లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ మెథడాలజీస్. Hello everyone, myself Sabi Kumari, presently pursuing my engineering from St. Peter's Engineering College in EEE department. I'm really thankful for my parents to get me admitted in this college. This college has got an excellent faculty to be studied, to be relied upon. The college faculty not only just provides a better career for students, but also makes engineers being proud. విద్యారంగంలో 38 సంవత్సరాల విశేష అనుభవం ఉన్న ప్రిన్సిపల్ డాక్టర్ కేవిజే రావు పర్యవేక్షణలో ఈ సంస్థలో చదువుకున్న విద్యార్థులు కార్పొరేట్ కంపెనీలలో సెలెక్ట్ అవుతున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో దేశంలోనే ది బెస్ట్ ట్రైనర్ గా ఉన్న కేవిజే రావు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీకి తలమానికం లాంటి వారు. ఆవిర్భవించిన అనతి కాలంలోనే అత్యుత్తమ ఫలితాలతో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీ శరవేగంగా అభివృద్ధి చెందింది. తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకునే పేరెంట్స్ కి కలలో కూడా చట్టుకున గుర్తొచ్చే విద్యా సంస్థగా ఇది గుర్తింపు పొందింది. Hello everybody, I'm Sanjana from IT department. I belong to the third year. Coming to our college, we have a better infrastructure. We have 2 buildings in our college and we have labs. As I belong to IT department, we have well-equipped labs and our faculty are really good. They are highly qualified. Hello, my name is Shravya Sukumar and I belong to 4th year CSE from St. Peter's Engineering College. I'm here to speak a few words about our department, our college, and basically our college, if you look at it, you'll notice the infrastructure. It's mind-blowing. It has a lovely infrastructure compared to many other colleges. Good afternoon, I am Tanuj from EEE department of St. Peter's Engineering College. So, as our college is one of the best in JNTU Hyderabad, it has one of the best infrastructure with 2 blocks and we have very good sports complex. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లైబ్రరీ, లేబొరేటరీస్, లెక్చర్ హాల్, సెమినార్ హాల్, స్టూడెంట్స్ వెయిటింగ్ హాల్ తో పాటు స్పోర్ట్స్ గ్రౌండ్ ఆ ఆవరణలో ఉన్నాయి. అలాగే క్యాంటీన్ సౌకర్యం కూడా ఉంది. MCA, MBA, EEE, IT, CSE, ECE, సైన్స్ అండ్ హ్యూమనిటీస్ లాంటి అభిరుచి గల కోర్సుల్లో చేరాలనుకునే ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది ఈ విద్యా క్షేత్రం. 15,000 మందికి పైగా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చక్కగా చదువుకునే అవకాశం ఉంది ఇక్కడ. Hello everyone, this is C.H. Charantesh. I am pursuing my BTech degree in Electrical and Electronics Engineering from St. Peter's Engineering College. First of all, I would like to say that I am blessed to be a student of St. Peter's Engineering College. Regarding the college, St. Peter's Engineering College is one of the best colleges in Hyderabad to pursue the engineering. The college has well-equipped laboratories, a vast library, a digital library, and a library containing 10,000 volumes of editions of books containing all the department's books, and highly sophisticated infrastructure and excellent faculty. The faculty of our college will work on the motto that we do not just teach, we prepare students for life, and all the factors along with the excellent faculty of St. Peter's made me to choose this college. Finally, I can say that I'm happy to be product of St. Peter's, and finally St. Peter's Engineers Pride. ఎక్కువ కోర్సులను అందించి చదువును వ్యాపారం చేసుకోవడం మా ఉద్దేశం కాదు.
స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తో పాటు వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉన్న కోర్సులను అత్యుత్తమమైన క్వాలిటీతో అందించాలన్నదే మా కోరిక. అది నెరవేర్చ